ఏమైతే తినవా? ఇట్రా అండి గానండి గాయన ఓటీపీయా ఇది వేరే చూసారు కదా, కొరియర్ అతను అయితే నేనైతే ఒకటి బుక్ చేసుకున్నది అయితే నాకైతే ఇచ్చెళ్ళిండు పార్సల్ అయితే. ఆ పార్సల్ ఎక్కడి నుండి అంటే చూడండి, అది పర్పుల్ నుండి. పర్పుల్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి క్రీమ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనైతే వెళ్ళి తీసుకోండి. క్రీమ్స్ అన్నీ కూడా మంచి జెన్యూన్గా ఉన్నాయి. మళ్ళీ అవి రిజల్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ ఇది థర్డ్ టైం నేను అది పర్పుల్ నుండి బుక్ చేసుకోవడం అయితే. అంతకుముందు కూడా గుడ్ వైబ్స్ క్రీమ్ ఇంకోటి డర్మ్ డక్ క్రీమ్ ఉంది కదా, అవైతే అంతకుముందు కూడా యూజ్ చేసిన. బట్ ఇప్పుడైతే ఓన్లీ గుడ్ వైబ్సే నైట్ క్రీమ్ డే క్రీమ్ తీసుకున్నాను. ఇది పార్సల్ అయితే మామూలుగా ఏవైతే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటాయి కదా, పర్పుల్లోనైతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి. ఫస్టే మనం పేమెంట్ అనేది చేయాలి. చేసిన తర్వాతనే మనకు పార్సల్ అనేది పంపిస్తారు పర్పుల్ నుండి. పర్పుల్ యాప్ ఓన్లీ క్రీమ్స్ మాత్రమే ఉంటే ఆల్మోస్ట్ అన్ని క్రీమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫేస్ వాష్ క్రీమ్ కానీ, స్క్రబ్ కానీ, నైట్ క్రీమ్, డే క్రీమ్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. నేనైతే యూజ్ చేసిన కాబట్టి మళ్ళీ బుక్ చేసుకున్నా. ఇదేంటి అంటే ఫేస్ పైన అంతా బ్లాక్ స్పాట్స్ అట్లయితే ఉన్నాయి, పిగ్మెంటేషన్ టైపు. నాకు అయితే చాలా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా యూజ్ చేయడం వల్లనైతే అవి కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టయితే నేనైతే బుక్ చేసుకుని ఇప్పటికీ ఇది థర్డ్ టైం నేను పర్పుల్ నుండి బుక్ చేసుకోవడం అయితే. ఈసారి అయితే డే క్రీమ్, నైట్ క్రీమ్ తీసుకున్నా. ఈ క్రీమ్స్ అయితే ఆఫర్లో తీసుకున్నా. ఆఫర్లో నాకు 500లో 2 క్రీమ్స్ వచ్చేసినాయి, డే క్రీమ్, నైట్ క్రీమ్. అవైతే ఆఫర్ని బట్టి ఉంటాయి, ఎప్పుడు సేమ్ ప్రైస్ అయితే ఉండదు. ఈరోజు ఉన్న ప్రైస్ అయితే రేపు ఉండదు. ఆఫర్లోనైతే 100 గ్రామ్స్ 200 అన్నట్టు, రెండు కలిపి 100 గ్రామ్స్ 500కే వచ్చేసినాయి. నేను అది ఎందుకు చూస్తున్నానంటే నాకు అంతకుముందు 50 గ్రామ్ తీసుకున్నా కదా, దానికంటే కొంచెం మాత్రమే పెద్దగా అనిపిస్తుంది. యాక్చువల్గా అది 100 గ్రామ్స్ అయితే డబల్ ఉండాలి కదా, కానీ నార్మలే ఉంది. ఇదేంటి ఇంత ఉంది, అసలు ఇది కరెక్టేనా అన్నట్టయితే చూసిన వాటిని గ్రామ్స్ అయితే చెక్ చేసిన. ఒకటి గుడ్ వైబ్స్ నైట్ క్రీమ్, డే క్రీము. మీరు కూడా ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. మళ్ళీ డే క్రీమ్ ఏంటంటే సిరమ్ ఉంటుంది, సిరమ్ మాయిశ్చరైజర్ అట్లా ఉంటుంది. మనం డే టైంలో బయటికి వెళ్ళడం, ఎండకు వెళ్ళడం అట్లా వెళ్ళే వాళ్ళకైతే మంచి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. సన్ స్క్రీన్ లోషన్ లాగా ఫేస్ పైన పడకుండా, డైరెక్ట్ సన్ అనేది ఫేస్ పైన పడకుండా మాయిశ్చరైజర్ అండ్ సిరమ్ అయితే అందులో ఉంటుంది కాబట్టి డే క్రీమ్ అయితే బాగుంది. అట్లనే నైట్ క్రీమ్ అయితే బట్టర్ టైప్ ఉంది, అదైతే ఓపెన్ చేస్తున్నా చూడండి. అది నాకైతే కొంచెం డౌట్ ఎందుకు అనిపించింది అంటే 50 గ్రామ్స్కి 100 గ్రామ్స్కి పెద్ద తేడా ఏమనిపించలేదు. అది డర్మ్ డక్ లాస్ట్ టైం తీసుకున్నది అయితే అయిపోయింది కాబట్టి మళ్ళీ బుక్ చేసుకున్నా. నేను అది ఎందుకు చూపిస్తున్నా అంటే అది ఇది సేమ్ అనిపిస్తుంది చూడండి. అది డర్మ్ డక్ క్రీము 50 గ్రాము, ఇదేమో 100 గ్రామ్స్ సేమ్ అనిపించింది. సరేలే ఆల్రెడీ బుక్ చేసుకున్న, ఏదైతే ఎవరికి పెట్టేదో వాళ్ళకి పెడతాం కదా, అంతే కదా. ఎవరికి ఏది బాగుంటే వాళ్ళకి అది అయితేనే ఉంటుంది. అదైతే డే క్రీమ్ అయితే చూస్తున్నా కదా, ఇక ఆల్రెడీ వచ్చేసింది కదా, డేలో అప్లై చేసేదాన్ని అయితే నేనైతే క్రీమ్ చూసి ఆల్రెడీ డే క్రీమ్ అయితే అప్లై చేసుకుందామని అయితే డిసైడ్ అయినా. అందుకే ఓపెన్ అయితే చేసేసిన. నాకు డౌట్ ఏంటి అంటే అది సేమ్ సైజ్ ఉంది, జస్ట్ కొంచెం మాత్రమే పెద్దగా ఉంది అని నా ఫీలింగ్. అందుకే ఏమో ఏదైతే సర్లే అనుకొని అయితే డే క్రీమ్ తీసుకొని అయితే డేలో క్రీమ్ అయితే అప్లై చేసేస్తున్నా. ఎందుకంటే క్రీమ్ వచ్చేసింది కదా,
ఇక అప్లై చేసుకుందాం ఇంకేంది, బుక్ చేసుకున్నా కదా, ఇప్పుడు ఆల్రెడీ డే టైమే కదా అని అయితే డే క్రీమ్ అయితే అప్లై చేసేసుకుంటున్నా. ఎందుకంటే ఆడవాళ్ళకి నిజంగా ఏదైనా ఓపిక అనేది ఉండదండి. ఏదైనా ఫటాఫట్ అప్పుడే కావాలి అన్నట్టయితే ఉంటుంది. నేను కూడా అమ్మాయినే కదా, నాకు కూడా అంత క్రీమ్ రాగానే ఓపెన్ చేసి నేనైతే ఫేస్కి అయితే అప్లై చేసేస్తున్నా. ఇక అప్లై చేసిన తర్వాత ఫేస్ అయితే కొంచెం సిరం టైప్ ఉంటుంది, కానీ ఈ క్రీమ్ ఎట్లా అంటే ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోతుంది నార్మల్ క్రీమ్స్. ఇదైతే అట్లా కాదు, మాయిశ్చరైజర్ సిరం ఉంటుంది కాబట్టి కొంచెం ఎట్లా అంటే గమ్ము గమ్ము టైప్ లాగా మెరుస్తుంది, ఆయిల్ లాగా. అది సిరమును మాయిశ్చరైజర్ ఉంటే అంతే కదా. అయితే అదైతే అప్లై చేసేసుకున్నాయి. ఇక పిల్లలైతే ఈవినింగ్ అయింది, పిల్లలైతే వచ్చేసి చేసిద్దాం. దీపు హోంవర్క్స్ చేసుకో ఇప్పుడే. హోంవర్క్ ఉందా నానే? హోంవర్క్ ఇప్పుడే కంప్లీట్ చేసుకో, తర్వాత చేసుడు అవన్నీ పెట్టద్దు, ఎందుకంటే అయిపోతే పని అయిపోతుంది. తమ్ముడు అయితే తప్పించుకోవడానికే ట్రై చేస్తుంది. ఎటు వేయండి దీపు? ఎటు అనలేక ఏమన్నా టీవీ ఉన్నది, రాసుకున్నాక పోనీ వాళ్ళ కాంటమైందా బ్యాగ్? ఇది గిది లేదా గిట్లా వచ్చిన వాళ్ళు గిట్లా అయింది, అదే గిట్లా ఒత్తుడు ఒత్తుడు ఒత్తుడు. ఇట్లా అంకరమైందా? ఎట్లా తీరు నేను ఫిట్ చేసిన అప్పుడు పెన్సిల్తో అటు ఇటు అనుకుంటా. అవునా? మళ్ళీ ఊస్తట్టున్నది, మొత్తం అంకర పోలే పెన్సిల్తో అంటే గింతంత పోయింది. అందీపు ఎంత వచ్చింది? 8 + 6 14. రైట్. అటేస్తావా ఇటుతా? 14 అంటే గీడి దీన్ని కౌంట్ చేయవు, ఇక్కడ పైన అది 5 కాడ ఇది కింద ఎత్తే అది యాడ్ చేయవా? ఆ 1 ఉంది ఇది వచ్చింది, దాని పైన యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకుంటుంది కదా, గిడ యాడ్ చేసుకుంటుంది కానీ ఇక్కడ రావాలి కదా. 1 చిన్నకి కాబట్టి 10 యాడ్ చేసుకోవాలి. 10 + 1 10 + 1 ఇవి. ఈ 10 తీసుకున్నావు కదా, 10కి 1 కలుపుకోవాలి కదా. ఎంత? ఏ నుండి 10 తీసుకున్నావు, ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత? ఇక్కడ అంటే నేను గీడ ఇటు తీసుకున్నావు, ఇటు ఎంత అయింది? ఎంతలకి వెళ్ళి ఎంత తీసేయాలి ఇప్పుడు? 6 ఎంతలకి తీసేయాలి? ఏ నెంబర్లకి తీసేయాలి? ఈ 10 ఈ నుండి తీసుకున్నది, ఇక్కడ 1 ఉంది కదా, అది మొత్తం కలిపి ఎంత? ఇది 1 నెంబర్ ఇడు ఉన్నది, ఇడ 1 నెంబర్ ఉన్నది. అట్లా కాదు నాన్న, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది 10 తీసుకున్నాం, 10కి 1 కలపవా? నీకు ఇక్కడ తెలుసు కదా, మళ్ళీ మర్చిపోయాను, కన్ఫ్యూజ్ అవుతున్నాను. అక్కడ ఏమవుతుంది, నువ్వు చేయాలి, నేను కాదు. నీకు అందుకే క్లియర్. బారాకడి అంటే జా టు బా వరకు రాయమన్నది మేడం డైరీలా. అంటే ఈ పేజీ మొత్తం, ఈ పేజీ మొత్తం అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు జా టు బా వరకు అంటే జా జా, ఇని టా టా, డా ఇని టా, డా డా, అన తా తా, ద ద, ఇది నా, పా పా, బా బా, ఇక్కడి వరకు రాయమన్నది మేడం. నువ్వు అవన్నీ రాస్తే నీకే వస్తాయి నాన్న, రాసుకో. ఇప్పుడు ఏమేమి రాస్తావు, నువ్వేమేమి రాస్తా అనుకుంటున్నావు? అంటే గిది గిది గిరి గిరి గిరి, మరి మధ్యలో ఎటు పోతాయి? ఎడో ఊడిపోతాయి.
ఏ ఊరికి పోతాయి అవి? ఏ ఊరికి నేను రాసుకుంటా. రాసుడే నీకు క్లియర్గా పెట్టించింది ఇగో మేడం. ఇగో ఇద్దరు చూడు, బారా కడి జా టు బా వరకు 1 టైం. ఇగో 19th 8 ఈరోజు. అవునా? రాసుకున్నానా? అది ఒకవేళ షార్ట్ కట్ పెట్టించినా కూడా నీకు వచ్చేటట్టే రాయమంటది. నీకు కూడా కొంచెం అవి మధ్య మధ్యలో కొంచెం మిస్ అవుతున్నాయి కదా, అత్తలేవు కదా, అవి నీకు అత్తాయి. అట్లా రాయపోతే ఎట్లా వస్తాయి నాన్న? ఇప్పుడు రాస్తేనే మనకు వస్తాయి, రాయకపోతే రావు. రాస్తేనే వస్తాయి నాన్న, రాయకపోతే ఎట్లా? ఇదా నేను మేడంకి ఫోన్ చేస్తే ఇప్పుడు అడుగుదందా, మేడంకి అడుగుదందా, మా దీప్తో ఇట్లుంటుంది. చూసిరా మా దీప్ హోంవర్క్ వేపిస్తా అంటే మొత్తం బా నుండి జా నుండి బా వరకు గుణితాలు మొత్తం రాయాలి హిందీ అని చెప్పింది. ఆల్రెడీ డైరీ మీకు ఇవి పెట్టిన కదా, అది రాయడాట అట్లా అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఒక 2-3 లైన్లు అక్కడ, అది కూడా సీరియల్ కాదు, ఒకటి జా, ఒకటి టా, ఇంకోటి ఏంటిది అన, ఇంకోటి బా, 4 రాసి కంప్లీట్ చేస్తారట. అట్లా ఉంటుంది. ఆ టూర్కేసింది ఇక మా దీప్తో. నిజంగా నోట్స్ రాసేటప్పుడు డైలీ ఈవినింగ్ ఇదే టార్చర్ అవుతుంది. సగం నోట్స్ దగ్గర కొడతాడు, రాయడు. వాళ్ళేమో నాట్ డన్ రైట్, నాట్ డన్ అంటే ఇక్కడ సుక్కలు చూపెడతారు, అటు పోతాడు ఇటు పోతాడు, ఇగ్గు కచ్చుకుంటా రాపిస్తాం, ఇగ్గు కచ్చుకుంటా రాపిచ్చి లాస్ట్కి పీకని తెనిచ్చి పెడతాం. అట్లుంది. అంటే రాయడానికి రాయడు, చదవడు. నిజంగా ఈ డల్లర్స్తో బాగా ఇబ్బంది అయితే. మంచిగా చదివేటోళ్ళు పటపట చదువుతారు, ఈ డల్గా ఉన్న స్టూడెంట్స్తో సుక్కలు చూపెడతారు. ఇక మేడం వాళ్ళు ఏం బెదిరిస్తారో తెలియదు కానీ సగం రాసుకోపోడు. నేను అనుకుంటా రాయకపో ఒక్కొక్కటి మిస్ అయిన కొద్దీ ఎప్పుడో మంచిగా గట్టిగా బెదిరిస్తారు మేడం వాళ్ళు అనుకుంటా, వాళ్ళు కూడా బెదిరిస్తలేరు. అట్లుంది. కొంతమంది టీచర్స్ ఏమనుకుంటున్నారు అని అంటే, మనం గట్టిగా బెదిరిస్తే మళ్ళీ కంప్లైంట్స్ వస్తున్నాయి పేరెంట్స్ నుండి, మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మనం పేరెంట్స్ మళ్ళీ పిల్లల్ని కొట్టినా కూడా పేరెంట్స్ నుండి కంప్లైంట్స్ వస్తాయి. మళ్ళీ అన్ని ప్రైవేట్ స్కూల్స్ కదా, మళ్ళీ సార్ వాళ్ళు మళ్ళీ నన్ను జాబ్లకి తీసేస్తారేమో, ఏడ బ్యాడ్ నేమ్ వస్తుందో, పిల్లల్ని కొట్టద్దు ఏమన్నది, వాళ్ళు ఎట్లన్నా చదువుకొని వాళ్ళ పేరెంట్స్ ఇష్టం. మేమైతే నోట్స్ డైరీలో ఆడ్డానని రాస్తున్నాం అని అంతే చేస్తున్నారు. కానీ నిజంగా టీచర్స్ ఎవరైనా నా వీడియో చూస్తేనైతే కొంచెం స్ట్రిక్ట్గా పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే కొట్టుడు అని అంటే కొందరు టీచర్స్ ఆ రకంగా కొడుతున్నారు కాబట్టి పేరెంట్స్ రియాక్ట్ అవుతున్నారు. కానీ కొట్టుడు కూడా ఒక రేంజ్లో కొట్టాలి. అంటే ఏంది అంటే ఒక్కొక్కసారి గుండె వలిగిపోడు, గుండెలో కుట్లు వాడు, పలకలతో కొట్టుడు, గట్లాంటి హరాస్మెంట్ కాకుండా బెదిరించాలి పిల్లల్ని, చేతి మించేలా కొట్టేయాలి. అంతేగాని ఒక్కొక్కరు కిరాతకంగా కొట్టేసరికి మిగిలిన టీచర్స్ కూడా భయపడుతున్నారు. అట్లున్నది ఈ కాలం స్టడీస్. కొడితేనే మొత్తం సిప్పసప్ప గుండ్లు వలిగేటట్టే బాదుతున్నారు, లేదంటే లైట్ తీసుకుంటున్నారు. స్టడీస్ అట్లున్నాయి, ఏం చేద్దాం. వేలు కట్టాలి, మళ్ళీ ఇట్లా ఈ గోసలు పిల్లలతోనే ఆ టీచర్స్తో. ఏమనంటే టీచర్స్ అమ్మో మేమేం చెప్పాం మేడం, మేము నేర్పేకాడికి నేర్పిస్తాం, మీరే బెదిరించుకోండి అని మాకు చెప్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం హోంవర్క్ వేయించి వాళ్ళకి తినబెట్టి ఇంట్లో పని చేసేసరికి వాళ్ళు పడుకునే టైం అయితే ఎప్పుడు చెప్తాం చెప్పండి. ఈ హోంవర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. తేజ్ అయితే అన్నం తింటున్నాడు, దీపు తిని వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిండు. ఇక మా ఇంట్లోకి అయితే ఒక పిల్ల అయితే వాటి పిల్లలను తీసుకొని వచ్చి మొత్తం బెడ్ కింద దాచి పెడుతుంది. అదైతే చిన్న క్యూట్ ఉన్నాయి పిల్లలు అయితే. ఇక అవైతే ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే అలవాటు అయితే మళ్ళీ బెడ్ కింద లాంటిని పోతాయి అని అయితే మా బాధలో మేము దాన్ని అయితే బయటికి పంపిస్తున్నాం. దాని కళ్ళు చూడండి ఎట్లా మెరుస్తున్నాయో. చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి బెడ్ కింద ఉంది. ఇక మాకైతే బెడ్ కింద గడగడానికి అటు ఒకవేళ లాటరీని పోతే ఘోరంగా స్మెల్ వస్తుందని అయితే మేమైతే దాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదైతే దాక్కొని ఉంటుంది. ఇక తేజ్కి అయితే ఆ పిల్లి లాంటి ఇష్టం కాబట్టి ఒక్క పిల్లి వచ్చినా వాటికైతే అన్నం పెడతాడు. మేమేమో ఇటే అలవాటు అవుతుంది బయట పెట్టు అని తేజుని బెదిరించినా కూడా తేజ్కి అయితే చాలా అంటే చాలా ఇష్టం అవంటే.